హాయ్ మై డియర్ మూవీ లవర్స్. ఫైనల్గా 2025లోకి అయితే అడుగు పెట్టాం మనం. సో ఇప్పుడు కొంచెం 2024 రివైండ్ చేసుకుంటే మనకి వచ్చిన మూవీస్, నచ్చిన మూవీస్ అన్నీ అయితే కవర్ చేసేసాం. ఆల్మోస్ట్ మూవీ లవర్స్ అందరూ కవర్ చేసేసే ఉంటారు. సో ఇప్పుడు 2024లో మిస్ అయ్యి పోస్ట్ పోన్ అయిన మూవీస్ ఏంటి అనేది ఒకసారి అయితే ఒక లుక్ వేసేద్దాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన మూవీ అయితే పవన్ కళ్యాణ్ గారి ఓజీ. ఈ మూవీ నిజానికి డిసెంబర్ 2023లోనే రిలీజ్ అవ్వాల్సింది, అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారి బిజీ వల్ల 2024 అక్టోబర్కి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. సో వీ హోప్ 2025లో అయినా ఈ మూవీ రిలీజ్ అవ్వాలని చెప్పి ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లి. ఈ మూవీ 2024లో అయితే రిలీజ్ అవ్వాలి. బేసిక్లీ ఏంటంటే 2024 సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి. సో తెలిసిందే కదా మన పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్ గురించి. సో అప్పుడు కూడా కుదరలేదు. ఇప్పుడు 2025 సంక్రాంతి అని అన్నారు, ఇప్పుడు కూడా రిలీజ్ అవ్వదు. హోప్ టు ద బెస్ట్ ఈ 2025లోనే రిలీజ్ అయితే బెటర్. ఇంకా నెక్స్ట్ మూవీ చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్. ఇది కూడా రిలీజ్ అవ్వాల్సిందే, ఇది కూడా 2025కి పోస్ట్ పోన్ అయింది. ఇంకా నిజం చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ మధ్యలో గ్యాప్ రావడంతో మిస్టర్ బచ్చన్ మూవీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ముందైతే ఉస్తాద్ భగత్ సింగే రావాలి. సో ఇంకా నెక్స్ట్ మిగిలిన మూవీస్ చూసుకుంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్. యాక్చువల్లీ అయితే గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ 28, 2024 రిలీజ్ అవ్వాలి. బట్ కాకపోతే సంక్రాంతికి అయితే పోస్ట్ పోన్ చేశారు. ఇంకా నెక్స్ట్ మూవీ చూసుకుంటే నాగ చైతన్య తండేల్. ఈ మూవీ కూడా 2024లోనే రిలీజ్ అవ్వాలి. బట్ షూటింగ్ షెడ్యూల్స్ లేట్ అవ్వడం వల్ల 2025కి అయితే పోస్ట్ పోన్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మూవీ సందీప్ కిషన్ మజాకా. ఇది కూడా 2024లోనే రిలీజ్ అవ్వాలి. ఇది కూడా షూటింగ్ ప్రాసెస్ అంతా లేట్ అవ్వడంతో 2025 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవీ చూసుకుంటే హిట్ 3. బేసిక్ గా హిట్ ఫ్రాంచైజ్ లో హిట్ 3 మూవీ అనేది ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ మూవీ కూడా 2024లోనే రిలీజ్ అవ్వాలి. బట్ కాకపోతే షెడ్యూల్స్ బిజీ అండ్ స్టోరీ చేంజ్ చేశారు అని టాక్స్ కూడా వచ్చాయి. దీనివల్ల ఇది కూడా 2025కి అయితే పోస్ట్ పోన్ అయింది. నెక్స్ట్ మూవీ చూసుకుంటే మన నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు. ఈ మూవీ అయితే 2024 ఎర్లీనే రిలీజ్ అవ్వాలి. బట్ కాకపోతే ఈ మూవీకి జస్ట్ ఒక టీజర్ లాంటిది లాంచ్ చేసి వదిలేశారు. ఇయర్ ఎండింగ్ కి ఫోటోషూట్ అని చెప్పి ఇంకో టీజర్ లాంచ్ చేశారు. సో ఇది 2025 కైనా రిలీజ్ అయితే లేదో చూడాలి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి నితిన్స్ రాబిన్ హుడ్. యాక్చువల్లీ ఈ మూవీ అయితే డిసెంబర్ 2024 20th రిలీజ్ అవ్వాలి. బట్ ఇది ఎందుకు పోస్ట్ పోన్ అయిందో కూడా రీజన్ తెలియదు. అండ్ 2025లో ఎప్పుడు రిలీజ్ అయింది అనే డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. సో ఆల్ ద బెస్ట్, జనవరిలోనే రిలీజ్ అవుతుంది అనుకుందాం. సో ఇవి గైస్ 2024లో మనం మిస్ అయిన మూవీస్ అయితే. వీటిల్లో ఏ మూవీ 2024లో రిలీజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.